హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఇవాల్టి వీడియోలో వచ్చేసి భవిక బర్త్డేకి ముందు రోజు నైట్ నేను మినపప్పు ఒక 3 చిన్న గ్లాసులు అయితే తీసుకున్నానండి. టీ కప్పు గ్లాసులు ఉంటాయి కదా, ఆ టీ కప్పులు అనేది 3 గ్లాసు మినపప్పు అయితే ఒక 2-3 సార్లు అయితే నేను వాటర్లో వేసి చేతితో బాగా మెదుపుకుంటూ ఒక 2-3 సార్లు అయితే నీట్గా కడుక్కున్నానండి. ఎందుకంటే డస్ట్ ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుందని. అలాగే నేను మినపప్పు కూడా మునిగేంత వరకు వాటర్ అనేది పెట్టుకొని ఓవర్ నైట్ మొత్తము నానబెట్టుకున్నానండి. చూడండి, మార్నింగ్ కల్లా మనకి వాటర్ అనేది కొంచెం బురుగులాగా వచ్చింది కదా. చూడండి, మినపప్పు కూడా మనకి చక్కగా నానిపోయిందండి. ఇప్పుడు ఒక 2-3 సార్లు ఇలా మెదుపుకుంటూ చేయితో మనం మినపప్పు నీళ్ళు అనేది వంపేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మనము నీళ్ళు అనేది వంపేసుకున్నాం కదా. మినపప్పు కూడా చక్కగా మనకి నానిపోయినాయి. ఇందులోకి నేను మినపప్పులోకి ఒక అల్లం ముక్క, ఒక స్పూన్ అన్ని జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకొని మనము మినపప్పుని మిక్సీ జార్లో వేసి వాటర్ వేయకుండా పేస్ట్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఈ పేస్ట్ని ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు. చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మినపగారెలకి అనేది చట్నీ పచ్చి కొబ్బరి. ఇక్కడ నేను ఒక 5-6 రుచికి సరిపడా పచ్చిమిర్చి, ఒక 2-3 స్పూన్లన్నీ పుట్నాల పప్పు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. చూడండి, ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా వేసుకొని మనము మిక్సీ జార్లో ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలండి. ఇది పచ్చి కొబ్బరి చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూడండి, చట్నీ అనేది మనకి రెడీ అయిపోయింది. చట్నీ తర్వాత మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు మనము మిక్సీ జార్లో ఇక్కడ నేను ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 4-5 ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, అల్లము అన్నీ కలిపి నేను ఈ విధంగా చాపర్లో వేసి మనము ఈ విధంగా చాపర్లో వేసి మనం ఈ విధంగా వడకనేది చాప్ చేసుకున్నామండి. చూడండి, ఇక్కడ నేను ఒక గిన్నె అయితే తీసుకున్నాను కదా. ఇదే ఫస్ట్ మెయిన్ కంపల్సరీ ఈ ట్రిక్ అయితే చూడండి. ఇది అస్సలు వడ రాని వాళ్ళు కూడా అస్సలు మిస్ అవ్వకుండా తప్పకుండా ఇదైతే చూసి పర్ఫెక్ట్గా అయితే వడలు అనేది రౌండ్గా అనేది వస్తాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ ఒకటి కర్చీప్ అనేది వైట్ కలర్ది తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చు, ఒక క్లాత్ కానీ తీసుకోవచ్చు. నేను ఒక 2-3 సార్లు అయితే క్లాత్ని వాష్ చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె చుట్టూరా చుట్టుకొని మనము ఒక హెయిర్ బ్యాండ్ వేసుకున్నట్టయితే మనకి పర్ఫెక్ట్గా అనేది మనకి రెడీ అయిపోతుంది. క్లాత్ మధ్య మధ్యలో ఊడకుండా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా కట్టుకున్నట్లయితే మనకి అస్సలు ఊడిపోదు. వడలు కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. చూడండి, ఇక్కడ వడలకి నేను ముందుగానే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం ముక్క, జీలకర్ర, సాల్ట్ అన్నీ కలిపి ఫైన్గా అయితే చాపింగ్లో అయితే చాప్ చేసుకున్నానండి. ఫైనల్గా మనం ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్న చిన్న ముక్కల కింద. చూడండి, అన్నీ వేసుకొని నేను ఇక్కడ ఒక 2-3 సార్లు అన్నీ కలిసే విధంగా మనము చేత్తో అయితే కలుపుకోవాలండి, ఇక్కడ వీడియోలో చూపించినట్టు. కానీ అస్సలు మిస్ అవ్వద్దండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్తో అయితే వడలు కూడా చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి. ఒకసారి మీరే వీడియోలు అయితే చూడండి. ఎప్పుడు ఒకే విధంగా చేసే కంటే ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వడలు కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడు, అంతైతే నేను కలుపుకున్నాను కదా. ఇప్పుడు మరోవైపు నేను ఒక బాండీ పెట్టి అందులో నేను ఒక 1/2 లీటర్ దాకా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. చూడండి, ఇక్కడ చేతిని వాటర్తో తడుపుకొని క్లాత్ మీద కూడా కొంచెం వాటర్తో తడిపి నేను ఇక్కడ
చిన్న చిన్న ముద్దలుగా మనకి వడ ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో అయితే మనము ఇక్కడ వడలు అనేది ఒత్తుకోవాలి. చూడండి మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇట్లా క్లాత్ పైన చిన్న ముద్దగా తీసుకొని మనము హోల్ అయితే పెట్టేసుకొని ఇలా ఈజీగా అయితే వేసుకోవాలండి. చాలా ఈజీగా అయితే మనకి ఆయిల్లో పడిపోతుంది. అలాగే మన చేతితో తడుపుకుంటూ వాటర్ని వేసుకోవాలండి. క్లాత్ కూడా అస్సలు ఖర్చుకోదు పిండి అనేది. ఈజీగా మనకి పక్కకు కూడా చిట్లకుండగా చాలా సింపుల్గా అయితే వడలు చాలా రౌండ్గా షేప్లో అయితే మనకి వస్తున్నాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వడలు అనేది కచ్చపచ్చగా రాకుండా రౌండ్గా మనకి చూస్తే అట్రాక్టివ్గా ఉండేటట్లు అయితే వస్తాయి. ఇలా నేను మాకు నలుగురికి సరిపడా వడలు అయితే చేసుకున్నానండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి వడలు అయితే మనము ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము స్లోగా అయితే కాల్చుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ మనము ఈ విధంగా బాయిల్ చేసుకున్నట్లయితే వడలు అనేది పర్ఫెక్ట్గా మనకి లోపల పిండి కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూస్తే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, అయితే వచ్చేయండి, మీకు కూడా వడ అనేది పెట్టేస్తాను. చూడండి చాలా సింపుల్గా ఈజీగా వడలు ఎలా చేసుకోవాలో చూశారు కదా. ఇలా మనము ఒక 2-3 వాయిల్ దాకా వేసుకుంటే మాకైతే సరిపోతాయండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కానీ చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా అయితే ఉన్నాయండి వడలు అనేది. ఇలా 1 బై 1 నేను ఇక్కడ 4-5 వడల దాకా వేసుకున్నానండి ఒకటేసారి. చూడండి అస్సలు క్లాత్కి అతుక్కోకుండా మనకి వడలు అనేది చాలా ఈజీగా వేసుకుంటున్నాను కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియో మరి కొందరికి చేరువవుతుంది. నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములండి. అలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి రెసిపీతో మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మంచి మంచి బ్లాగ్స్తో అయితే నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూడండి వడలు ఇప్పుడు మధ్య మధ్యలో మనము ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. మనకి పర్ఫెక్ట్గా అయితే కాలిపోతున్నాయి. కానీ టేస్ట్ అయితే బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి వడలు అనేది మనకి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా. అచ్చం హోటల్ స్టైల్లో అయితే వచ్చాయండి వడలు అనేది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది. అలాగే నేను వడకు పచ్చి కొబ్బరి చట్నీ అయితే రెడీ చేసుకున్నానండి. చూడండి నేను ఒక చిప్ప దాకా పచ్చి కొబ్బరి తీసుకున్నాను. మన రుచికి సరిపడా 4-5 దాకా పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్ల దాకా పుట్నాల పప్పు పచ్చిపప్పే తీసుకున్నానండి. చూడండి ఇక్కడ వీడియోలు చూపించినట్టు మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మొత్తం ఫైన్గా పేస్ట్ అయితే చేసుకోవాలి చట్నీ అయితే. చూడండి ఇక్కడ 4-5 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకొని మొత్తం అయితే పేస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి మధ్యలో చీల్చుకొని నేను ఇక్కడ సాల్ట్ అంటించి పచ్చిమిర్చిలో పొట్టలో సాల్ట్ వేసుకొని కొంచెం నేను ఇక్కడ ఒక 5 పచ్చిమిర్చి అయితే నేను ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసుకొని పక్కకు ఉంచుకుంటా. ఎందుకంటే వడ కాంబినేషన్గా పచ్చిమిర్చి నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు కోసం నేను ఇక్కడ పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. కొంచెం ఆవాలు జీలకర్ర కూడా తీసుకున్నానండి. ఒక 2-3 దాకా మనము ఇక్కడ ఎండుమిర్చి కూడా తీసుకోవాలి పోపు కోసం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీ కూడా చాలా ఈజీగా 5 మినిట్స్లో అయితే రెడీ చేసుకోవచ్చు.
నేను ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందుగా వేసినట్టయితే మనకి చిటపట్లాడుతూ అన్నీ పక్కకైతే చిట్లిపోతాయి. అందుకే నేను కొంచెం లేటుగానే వేసుకున్నానండి. ఇవి కూడా మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ కరివేపాకు అనేది యాడ్ చేసుకున్నాను. పచ్చి కరివేపాకు వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. పోపు అనేది మనకి రెడీ అయిపోయింది. ముందుగా రెడీ చేసుకున్న మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్న చట్నీ అయితే రెడీ చేసుకున్నాం కదా, అదన్నింటిగా అందులోకి ఈ పోపు వేసుకోవడమే. ఆ చట్నీ అనేది నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనము చట్నీ మొత్తాన్ని పోపు పెట్టుకోవడమే. మనకి వడకు కూడా చట్నీ రెడీ చేసుకున్నామండి. మొత్తం అయితే మనకి వడ చట్నీ అనేది రెడీ అయిపోయింది. చూస్తే నోరు ఊడిపోతుంది కదా, అయితే వచ్చేయండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చట్నీ, పచ్చిమిర్చి, వడ, స్ప్రింగ్ ఆనియన్ తింటే ఆహా అనాల్సిందే. అలాగే నైట్ అయితే కేక్ అయితే కట్ చేసాం కదండి. ఇప్పుడు అనేది నైట్ డిన్నర్ కోసం మనము ఒక రెస్టారెంట్కి అనేది వచ్చామండి. చూడండి, నైట్ డిన్నర్ అయితే హోటల్లోనే తినడానికైతే వచ్చాము. బర్త్డే అయితే సింపుల్గా అయితే జరుపుకున్నామండి. ఎప్పుడు గ్రాండ్గా కాకుండా అప్పుడప్పుడు మనం ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేసినట్టయితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది. సింప్లీ సూపర్ అని చెప్పొచ్చు. ఇక్కడైతే పాప అయితే ఏది తినాలని చూస్తూ ఉంది, ఆర్డర్ అయితే చేస్తుంది. అయితే మనోడు ఊపుకుంటాడా, మనోడు కూడా స్టార్ట్ అయితే చేశాడండి. బుక్ ఇసిరిసి కొడుతున్నాడు, తిప్పి తిప్పి చూస్తున్నాడు. ఇప్పటికే 2-3 ఇస్తరాకులు అయితే కూడా చింపేశాడు వాళ్ళు తీసుకొచ్చేసరికి. చూడండి, మనోళ్ళు నీళ్ళు చల్లటము, అట్టాకులు చింపడం అయితే స్టార్ట్ చేశాడు. వాళ్ళు పెట్టేసరికి లేట్ అవుతుందని ఫొటోస్ కూడా పోజ్ ఇస్తున్నాడు. ఒక స్టిక్ కూడా పట్టుకొని అటు ఇటు కొడుతూ ఉన్నాడండి మన బుట్టోడు. ఆకైతే ఒక 4-5 హోల్స్ దాకా పడింది. మనం ఆర్డర్ చేసిన బిర్యానీ అయితే వచ్చిందండి. ఇక్కడ ఒకటి మండి బిర్యానీ, ఒకటి హైదరాబాద్ బిర్యానీ అనేది ఆర్డర్ పెట్టుకున్నాము, మనకి వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. మేము నలుగురు అయితే తినేసి ఫుల్గా హ్యాపీగా అయితే ఎంజాయ్ అయితే చేసి వచ్చాము. అలాగే మన కోతి వేషాలు అయితే పోవు కదండి. కొన్ని ఫొటోస్ పిక్స్ అయితే తీసుకున్నాము. మనోడు బిర్యానీ లేట్ అయ్యేసరికి మనోడు నేను ఫేస్ టు ఫేస్ చూసుకుంటూ ఉన్నామండి, మనకి మొక్కలకి ఇంకా రాలేదని. కొన్ని ఫోజెస్ కూడా దిగినామండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.